మాట్లాడిన నాయకుల గురించే మాట్లాడతాను. మాట్లాడిన నాయకుల మీద నా గౌరవం ఉంది, నేను మీ గురించి మాట్లాడలేదు. ఒక్కొక్కళ్ళు ఏం మాట్లాడారంటే హైకోర్టు ఒక పార్టీ బ్రాంచ్ ఆఫీస్గా మారింది. అసలు ఎలా తిట్టారంటే న్యాయవాది తిట్టి సోషల్ మీడియాలో తిట్టడం, బూతులు తిట్టడం, అమెరికాలో కూర్చొని తిట్టించడం. ఏ స్థాయికి వీరి గూండాగర్ది వెళ్ళిపోయిందంటే మన ఇళ్లలోకి వచ్చి మన రైతులు కొట్టడం కాదు, న్యాయ వ్యవస్థను శాసించే వ్యక్తులు జీవితాల్లో కూడా వెళ్ళిపోయి తిట్టడం స్టార్ట్ చేశారు. అది వీళ్ళ గుండాతనం. క్రిమినల్స్ రాజకీయాలు వెళ్తే ఇలాగే ఉంటుంది. ఈ తప్పుని మనందరం కలిపి చేసాం, మర్చిపోదు. నిజానికి ఎంత విసిగిపోయిందంటే కోర్టు కూడా, పోలీసు సంగతి కూడా చెప్తాను. పోలీసు వ్యవస్థ కూడా ఏం చేయగలను, నేను పోలీసు పెట్టను. నేను ఇదే మాచర్లో గురజాల్లో మా నాగబాబు గారికి కూడా తెలుసు, నాగబాబు గారు కూడా పెరిగారు. నేను కూడా గుంటూరు బాపట్లో పుట్టినోడిని, గుంటూరు కారం తిన్నోడిని కూడా. పౌరుషం ఉండదా? ఇక్కడ పోలీస్ వ్యవస్థ కష్టాలు నాకు తెలుసు. ఎందుకంటే మా నాన్న ఒక పోలీస్గా స్టార్ట్ అయ్యి హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐ టైంకి ఆయన్ని 1960లోనే ఇప్పుడు అబ్కారీ శాఖ మార్చారు. సో ఆయన ఒక అధికారిగా, ఒక ప్రభుత్వ అధికారిగా, అబ్కారీ శాఖ అధికారిగా కొంత నాకు తెలుసు ఆయన కష్టాలు ఎలా ఉంటాయి. అందుకని పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒకసారి వారి ప్రవర్తన మనకి నచ్చకపోవచ్చు, అది వారి వ్యక్తిగతం కాదు. పోలీస్ వ్యవస్థ అనేది ప్రభుత్వానికి ఉపాంగం. అది ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తున్నారో ఆ వ్యక్తులు చెప్పిందే నడుచుకుంటారు తప్ప, లేదంటే రూల్ బుక్లో ఏముంది అది పాటిస్తారు తప్ప. ఎక్కువ మంది, ఒకళ్ళిద్దరు ఉండొచ్చేమో అలా కూడా, నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఎక్కువ శాతం మంది ఈ పోలీస్ వ్యవస్థను కూడా నలిపేశారు. 3 సీనియర్ ఐపీఎస్ అధికారులని వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టడం వల్ల కోర్టులో నుంచోవలసి వచ్చింది. అసలు రూల్ బుక్ తీయమని అడిగింది కోర్టు. మీరు చూపించండి ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారని. చదివించారు అంత పెద్ద సీనియర్ అధికారులకి. ఈ వెల్లంపల్లి వెల్లుల్లిపాయగాళ్ళకి, అవంతి బంతి చామంతి గోడ కొడితే తిరిగిరాని బంతి అవంతిలకి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అధికారికి ఉన్న నాలెడ్జ్ మీకు ఉంటుందా? కర్మ, మీరు మంత్రులు అయ్యారు, మీరు వాళ్ళని శాసిస్తున్నారు. నిజంగా దేశం చేసిన దౌర్భాగ్యం వాళ్ళు. అందరూ ఈ వైసీపీ పాలనలో ముందస్తుగా పారిశ్రామికవేత్తలు దెబ్బతింటంతో పాటు రైతులు పొట్ట మీద కొట్టారు. ఫస్ట్ అమరావతి రైతుల మీద ఏంటి అన్యాయం అని ప్రశ్నించేందుకు న్యాయ వ్యవస్థ మీద తిరగబడ్డారు. వీళ్ళు దాడులు చేశారు. పోలీసులను వాడుకొని పోలీసుల్ని చెడ్డవాళ్ళని చేశారు. పోనీ పోలీస్ జీవితాలను ఏమైనా సుఖంగా ఉంచారా అంటే వారికి జీతబత్యాలు కాదు కదా, కనీసం కరువు బత్యం కూడా సరిగ్గా ఇవ్వట్లేదు, టియ్యేలు ఇవ్వట్ల, జీతాలు తగ్గించేశారు. వీళ్ళ నాయకుడు నేను అధికారంలోకి వస్తే వారాంతపు సెలవు ఇస్తానని చెప్పాడు. వారాంతపు సెలవు లేదు. వారాంతపు సెలవు లేకపోగా వీళ్ళు చేసే ఈ తప్పుడు పనులు, తప్పుడు కోతల వల్ల పోలీసులకి అధిక పని. మన రోడ్ల మీద మనం తిడితే మన రోడ్ల మీదకి వస్తే దాని శాంతి భద్రత మళ్ళీ పోలీసు వ్యవస్థే కదా మాట్లాడాలి. ఆ ఉన్న సెలవు కాదు కదా, 12 గంటల పనికి వాళ్ళు 24 గంటల పనులు చేస్తారు పోలీసు, ఈ వైసీపీ ప్రభుత్వం. ఇవన్నీ కాకుండా మీరు చూస్తే మనం ఎవరన్నా సరే ఇక్కడున్న ఒక ఆడబిడ్డ కానీ